నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. ఉస్మానియా యూనివర్సిటీ హాస్టల్స్ కు సెలవులు ప్రకటించిన వ్యవహారంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ఫేక్ డాక్యుమెంట్ పోస్ట్ చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫేక్ డాక్యుమెంట్ సృష్టించడం నేరమని, ఈ వ్యవహారంలో రేవంత్ రెడ్డిపై కేసు నమోదు చేయాలని, ఎన్నికల సంఘం కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అందుకు సంబంధించిన ఆధారాలు చూపిస్తానని, ఒకవేళ ఆ సాక్ష్యాలు తప్పని నిరూపిస్తే తాను చెంచల్గూడ జైలుకు వెళ్లడానికి సిద్ధమని ప్రకటించారు. తాను చెప్పింది నిజమని రుజువైతే రేవంత్ రెడ్డి జైలుకు వెళ్లాలని సవాల్ చేశారు. కేటీఆర్ తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. జైల్లో ఉండాల్సింది ఎవరు? ఫోర్జ్ డాక్యుమెంట్ చేసిన రేవంత్ రెడ్డా, లేదా ఆ ఫోర్జ్ డాక్యుమెంట్ చేసిండు, వెధవ పని చేసిండు, ప్రజలకు తప్పుదోవ పట్టిస్తున్నాడు అని చెప్పిన క్రిషాంక? ఇది ఒక్కసారి తప్పకుండా మీరు ఆలోచించాలి, తెలంగాణ ప్రజలు కూడా ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇప్పుడు నేను చెప్పింది తప్పైతే, నేను చెప్పింది తప్పని ఒకవేళ రేవంత్ రెడ్డి కానీ ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు కానీ రుజువు చేస్తే, ఇప్పుడు నేను పెట్టిన సర్క్యులర్లు కానీ ఈ డాక్యుమెంట్స్ కానీ ఆ వాట్సాప్ చాట్లు కానీ తప్పని రుజువు చేస్తే నేను చెంచల్గూడ జైలుకి నేను కూడా పోవడానికి రెడీ. కానీ ఒకవేళ నేను పెట్టింది రైట్ అయితే అదే చెంచల్గూడ జైలుకి ముఖ్యమంత్రిని పంపాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. ఆ జడ్జి గారిని కూడా నేను కోరుతా ఉన్నా, ఈ విధవ పని చేసినందుకు ముఖ్యమంత్రి అయినా సరే చట్టానికి అతిథులు కాదు. ఫ్యూచర్ పై విజన్ ఉన్న నాయకుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అని కొనియాడారు క్రికెటర్ అంబటి రాయుడు. కృష్ణా జిల్లా అవనిగడ్డలో కూటమి అభ్యర్థుల తరపున అంబటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రాయుడు మాట్లాడుతూ వైసీపీ నాయకులు బానిసత్వంతో బతుకుతున్నారని విమర్శించారు. వైసీపీ నాయకులు జగన్ కాళ్ల దగ్గర చెప్పుల్లాగే పనిచేస్తున్నారని ఎద్దేవా చేశారు. వైసీపీలో 7 నెలలు మాత్రమే ఉన్నానని, అక్కడుంటే సేవ చేయలేమని అర్థమైందన్నారు అంబటి. బుద్ధప్రసాద్ గారి గురించి పెద్దగా నేను చెప్పేది ఏమి లేదు. మీ అందరికీ కూడా తెలుసు, 56 ఏళ్ల నుంచి ప్రజాసేవలో ఉన్నారు. వారి కుటుంబం ఎంతో మంచి మనసు కలిగిన వ్యక్తి. మా ఫ్యామిలీకి కూడా చాలా క్లోజ్. సో చాలా సంతోషంగా ఉంది. ఆయనని మీరు దగ్గరుండి గెలిపించుకోవాలని నేను ప్రార్థిస్తున్నాను. అదే కాకుండా ఈ రోజు నేను ఇక్కడ జనసేన పార్టీకి మద్దతు పలుకుతూ ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే, మన రాష్ట్రం మొత్తానికి కూడా ఇదొక పెద్ద అవకాశం, అభివృద్ధి బాటన పట్టించే అవకాశం మీ అందరికీ ఉంది. మీరు దయచేసి ఆలోచన చేసి మంచి క్లీన్ గవర్నమెంట్ ఎవరు ఇవ్వగలరు? ఏ నాయకుడికి విజన్ ఉంది? పవన్ అన్న విజన్ ఏంటి? పవన్ అన్న విజన్ ఏంటో 3 గంటల్లో నేను తెలుసుకున్నాను. ఆయనకి చాలా ఫ్యూచర్ పైన చాలా విజన్ ఉంది. మన స్టేట్ ని 10 ఏళ్లలో ఎట్లా చూడాలని, మన యూత్ ఏం కావాలి? మనకి 50% పాపులేషన్ యూత్ బిలో ద ఏజ్ ఆఫ్ 40. సో వాళ్ళకి ఏంటి ఉపాధి అవకాశాలు ఏంటి? మన రాష్ట్రం ఎక్కడికి వెళ్తుంది? అన్నిటిపైన ఆలోచన ఆయనకి ఉంది. దానికి ఒక విజన్ ఉంది. సో దానికి మద్దతుగా అలయన్స్ ఇప్పుడు వచ్చిన పార్టీలు, అదే కాకుండా సెంటర్ లో బీజేపీ, వాళ్ళ వల్ల మనకి ఎన్నో అభివృద్ధి ప్రాజెక్ట్స్ వస్తాయి. పథకాలు ఇంపార్టెంటే, కాదనట్లేదు. ప్రతి కుటుంబానికి అవసరము, ప్రతి పేద కుటుంబానికి అవసరం. కాకపోతే వాళ్ళు వచ్చే జనరేషన్ కి, వచ్చే తరాలకి ఏది అవసరము? అభివృద్ధి అవసరము. వాళ్ళు కళలు కనాలా వద్దా? ప్రతి ఒక్కళ్ళు కళలు కనాలి. జీవితంలో పైకి వెళ్ళే కళ ప్రతి ఒక్కరికి ఉండాలి. ఇప్పుడు మా నాన్న కళ కనకపోతే నేను ఎప్పుడు క్రికెటర్ అయ్యేవాడిని కాదు. మా కొడుకు అవ్వాలని ఆయన ఎంతో కృషి చేసి ఆయన జీవితాంతం నా కోసం త్యాగం చేశాడు. అదే కాకుండా మన అందరం కూడా మన రాష్ట్రం కోసం మనం ఏం చేయగలం, ప్రజల కోసం ఏం చేయగలం, ప్రజాసేవ కోసమనే నేను 7 నెలలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా తిరిగాను. దాని తర్వాత నాకు అర్థమైంది ఒక విషయము, ఆ పార్టీలో వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉంటే ప్రజాసేవ చేయలేము, మనకి బానిసత్వం తప్ప ఏమీ మిగలదు. కాంగ్రెస్ సోషల్ మీడియా వారియర్స్ ను హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అమిత్ షాపై ఫేక్ వీడియో తయారు చేశారని బీజేపీ నేత ప్రేమందర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. దర్యాప్తులో భాగంగా కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ మన్నె సతీష్ తో పాటు విష్ణు, వంశీ, నవీన్, గీత, అస్మా తస్లీం, శివలను అదుపులోకి తీసుకున్నారు. వారిని పోలీసులు విచారిస్తున్నారు. ఏపీలోని విశాఖపట్నం జిల్లాలో బెలడనో అనే హోమియోపతి డ్రగ్ తో అక్రమంగా మద్యం తయారు చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. 775 బెలడనో బాటిల్స్ తో తయారు చేసిన 1051 లీటర్ల మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్ ను ఒరిస్సా రాష్ట్రం నుంచి తీసుకొచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు పోలీసులు.
దేశం రాష్ట్రంలో కాంగ్రెస్ దిగజారుడు రాజకీయాలు చేస్తుందని విమర్శించారు మహబూబ్ నగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ. మోడీ ప్రభుత్వం ఏనాడు కూడా రిజర్వేషన్ల తొలగింపు గురించి ప్రస్తావించలేదన్నారు. కాంగ్రెస్ అసత్యపు ప్రచారాలను మేధావులు ఆలోచించాలని కోరారు. ఈ దేశ గౌరవాన్ని తగ్గించే విధంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని మండిపడ్డారు అరుణ. ఎన్నికల ప్రచారంలో భాగంగా మహబూబ్ నగర్ లో నిర్వహించిన బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడారు ఆమె. రిజర్వేషన్లు రద్దయిపోతాయి మళ్ళీ మోదీ గారిని గెలిపిస్తే అనేటటువంటి దుష్ప్రచారాన్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. అంటే రాజకీయాల్లో ఎంతకైనా దిగజారుతాం అనేటటువంటిది ఇవాళ వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు కానీ వాళ్ళు చెప్తున్నటువంటి భాష కానీ చాలా స్పష్టంగా చూస్తున్నటువంటి వీళ్ళందరూ విజ్ఞానులు విఘ్నులు వీళ్ళందరూ కూడా సొసైటీలో మరి ఇంటలెక్చువల్స్ అడ్వకేట్స్ అంటే కూడా ఈరోజు సమాజం ఏ వైపు తీసుకెళ్తా ఉన్నారో ఒకసారి మనం అంతా కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే ముస్లింలలో ఒక విద్వేషాన్ని రెచ్చగొట్టిరు. దేశం కోసం మనది దేశం అని భావించకుండా మీరు వేరే మేము వేరే అనేటటువంటి ఒక విద్వేషాన్ని కాంగ్రెస్ పార్టీ ఒక పక్క రెచ్చగొట్టింది. ఈరోజు కులాల మధ్యలో కూడా రెచ్చగొట్టి విడదీసి భారతదేశాన్ని ముక్కలు అనేటటువంటి లక్ష్యంతో ఈరోజు అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తూ ఉంది. ఈరోజు ఏ లక్ష్యమూ లేకుండా కేవలం ఒకే లక్ష్యం అధికారం అనేటటువంటి లక్ష్యంతో ఈరోజు ప్రతిపక్షాలు మాట్లాడబడినటువంటి మాటలు మోదీ గారి ప్రధానమంత్రి అనేటువంటి గౌరవం లేకుండా కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఈ దేశ గౌరవాన్ని తగ్గించే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి మీరు అందరూ కూడా ఈ విషయాన్ని గ్రహించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఏపీ ఎన్నికల్లో భారీగా మద్యం పట్టుబడుతోంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 2058 మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్రంలో ఎక్కడికక్కడ చెక్పోస్టులు ఏర్పాటు చేసినా మద్యం అక్రమ రవాణా ఆగడం లేదు. మరిన్ని చెక్పోస్టులు ఏర్పాటు చేసి భద్రతను పెంచాలని కోరుతున్నారు ప్రజలు. ఏపీ ఎలక్షన్ తనిఖీల్లో భాగంగా పోలీసులు వేర్వేరు జిల్లాల్లో భారీగా మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో తెలంగాణ నుంచి ఆంధ్రాకు తరలిస్తున్న 908 బాటిళ్లను, పల్నాడు జిల్లాలో 1050, నందిగామలో 100 సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల నగర శివారులో పరిమితికి మించి తరలిస్తున్న 1050 మద్యం బాటిళ్లను ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ స్వాధీనం చేసుకుంది. వాటి విలువ సుమారు 2 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. మద్యం బయటకు సరఫరా చేస్తున్న రెస్టారెంట్ను సెబ్ అధికారులు సీజ్ చేశారు. మద్యం తరలిస్తున్న కారును 2 వ్యక్తులకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. తెలంగాణ నుంచి ఆంధ్రాకు 908 మద్యం బాటిళ్లను ఆటోలో తరలిస్తున్న షేక్ అహ్మద్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. తెలంగాణలోని కోదాడ నుంచి ఓ వ్యక్తి స్కూటీపై ఏపీలోని నందిగామకు మద్యాన్ని తరలిస్తున్నాడు. నందిగామ శివారు అనాసాగరం ఫ్లైఓవర్ వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా స్కూటీలో 100 బాటిళ్ల అక్రమ మద్యం లభించింది. పోలీసులు మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలనే ఉద్దేశంతో అధికారులు ఎక్కడికక్కడ చెక్పోస్టులను ఏర్పాటు చేస్తున్నారు. భారీగా మద్యం, డబ్బును రవాణా చేసి ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తారనే ఉద్దేశంతో పోలీసులు భారీగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. తనిఖీల్లో పట్టిబడితే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు. అయినా కొంతమంది అక్రమంగా మద్యాన్ని ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల క్రమంలో తెలంగాణ ప్రజలకు ప్రత్యేక హామీలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 5 ఇండస్ట్రియల్ కారిడార్లు ఏర్పాటు చేయనున్నట్లు మేనిఫెస్టోలో స్పష్టం చేసింది. ఆ కారిడార్లు ఏంటో వివరంగా చూద్దాం. హైదరాబాద్ టు బెంగళూరు ఐటీ అండ్ ఇండస్ట్రియల్ కారిడార్, హైదరాబాద్ టు నాగపూర్ ఇండస్ట్రియల్ కారిడార్, హైదరాబాద్ టు వరంగల్ ఇండస్ట్రియల్ కారిడార్, హైదరాబాద్ టు నల్గొండ మీదుగా మిర్యాలగూడ ఇండస్ట్రియల్ కారిడార్, సింగరేణి పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు. రాష్ట్ర అవసరాలు ఆలోచించి మరీ మేనిఫెస్టో తయారు చేశామని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. ఇందులో 23 అంశాలు చేర్చినట్లు చెప్పారు. కేంద్రంలో అధికారంలోకి రాగానే విభజన చట్టం హామీలు అమలు చేస్తామన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు, మేడారం జాతరకు జాతీయ హోదా కల్పిస్తామని చెప్పారు. సుప్రీంకోర్టు ప్రత్యేక బెంచ్ను హైదరాబాద్లో ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఏపీలో కలిపిన 5 గ్రామాలను మళ్లీ రాష్ట్రంలో విలీనం చేస్తామన్నారు. నవోదయ కేంద్రీయ విద్యాలయాలు పెంచుతామని చెప్పారు. ఈ మేనిఫెస్టోను పార్టీ నేతలు, కార్యకర్తలు ప్రతి గడపకు తీసుకెళ్లాలని సూచించారు. సిద్దిపేట జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. మందపల్లి స్టేజి వద్ద అతివేగంగా వచ్చిన ఓ లారీ వాటర్ ట్యాంకును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ అందులోనే ఇరుక్కుపోయాడు. ఘటన స్థలానికి చేరుకున్న 2 టౌన్ పోలీసులు జేసీబీ సాయంతో లారీలో ఇరుక్కున్న డ్రైవర్ను బయటకు తీశారు. తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కర్ణాటక రాష్ట్రం బళ్ళారిలోని కళ్యాణ్ జ్యువెలర్స్ లో భారీ పేలుడు సంభవించింది.
ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పేలుడు దాటికి ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను ఆసుపత్రికి తరలించారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పేలుడికి గల కారణాలు తెలియలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.